వస్తారు. అండ్ ఈ సినిమా ఎస్పెషల్లీ చూసి దీని స్కోప్ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ ప్రశాంత్ వర్మ డిక్లేర్ చేశారు ఆల్రెడీ. కాకపోతే ఈ సినిమాకి కొంచెం బడ్జెట్ తక్కువనే ఉండే, అది మరి బడ్జెట్ ఇవ్వలేకపోయారో లేకపోతే ప్రొడ్యూసర్ ముందుకు రాలేదో తెలియదు. కానీ ఈ సినిమా చూశాక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరు ఖచ్చితంగా ముందుకు వస్తారు భయ్య. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా సినిమా తీస్తారు. హనుమాన్ మన సూపర్ హీరో, మన మైథలాజికల్ స్టోరీ మీద, మన మైథలాజికల్ హీరో, మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన హనుమంతుడి కాన్సెప్ట్ని తీసుకొని హనుమంతుడి మీద ఒక సినిమా తయారు చేసి ఆయన మీద ఆయన పవర్స్తో కూడిన ఒక సూపర్ హీరో, ఇండియన్ సూపర్ హీరో ప్రశాంత్ వర్మ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు నేను ఇంకా బయటికి రాలేకపోతున్నా సినిమాలోంచి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ పార్ట్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో చాలా హైలైట్ ఉన్నాయి. ఒకటి ఎక్కడ డిసప్పాయింట్ అయ్యాను అంటే, ఇది డిసప్పాయింట్మెంట్ కాదు, నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. హనుమంతుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారు అది చూపిస్తారు అనుకున్నాను కానీ చూపించలేదు. అది మళ్ళీ ఇంకా సస్పెన్స్గానే ఉంది. అక్కడ ఒక చోట నేను ఇంకా వెయిట్ చేయలేనని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నాను, అంతే తప్ప మూవీలో నేను నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. అందరూ ఖచ్చితంగా వెళ్ళండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, యూత్, మొత్తం ఏ నుండి సి క్లాస్ దాకా అందరూ. ఇక మాస్ లేదు, క్లాస్ లేదు, ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి. అదిరిపోయింది సినిమా మాత్రం. స్టార్టింగ్లో కాదు, సినిమా మొత్తం రవితేజ గారు వాయిస్ ఓవర్ ఉంటుంది. మర్యాద రామన్నలో ఎలా అయితే కంటిన్యూస్గా రవితేజ గారు వాయిస్ ఓవర్ మీకు వినిపిస్తూ ఉంటుందో, సినిమాలో అట్లనే కొంచెం కామిక్ టైమింగ్తో పాటు వస్తూ ఉంటుంది రవితేజ గారి వాయిస్ ఓవర్. అక్కడ జస్ట్ వాయిస్ ఓవర్ అయినా కూడా తేజ సజ్జాకి రవితేజ గారికి ఆ కెమిస్ట్రీ, ఆ బాండ్ అనేది మంచిగా కనిపించింది. సినిమా అసలు ఎమోషన్స్, యాక్షన్స్, ఆ తర్వాత కామెడీ, సెంటిమెంట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఈస్ సో బ్యూటిఫుల్. అసలు నేను ఇది బాగాలేదు అని చెప్పడానికి ఎక్కడా లేదు కూడా. అనవసరంగా పాటలు పెట్టి చెడగొట్టడం ఇట్లాంటివి ఏం లేవు సినిమాలో. నాకు ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ అయితే మైండ్లోంచి పోవట్లేదు. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ దగ్గర హనుమాన్ చాలీసా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వేరే లెవెల్ అంతే. హనుమాన్ మన ఇండియన్ మూవీ, మన ఇండియన్ సూపర్ హీరో. ఈ సినిమా చూశాక మన ఇండియన్ మూవీ ఫ్రాంచైజ్ కూడా సూపర్ హీరో మూవీస్ తీయగలుగుతారు, ప్రొవైడెడ్ బడ్జెట్ వస్తే. దీనికి మించిన సినిమాలు వస్తాయి. మార్వెల్ అవెంజర్స్ లేదు, డీసీ బ్యాట్మెన్ లేదు, ఏం లేదు. మన హనుమాన్ ఇక మీద నుంచి ఖచ్చితంగా సినిమా మాత్రం వేరే లెవెల్ అంతే. నెక్స్ట్ పార్ట్ ఆల్రెడీ చెప్పేశాడు సార్, ఇంకా ఉంటుందా అని డౌట్ లేదు. 2025 నెక్స్ట్ పార్ట్ రివీల్ చేసేసాడు క్లైమాక్స్లో ఆల్రెడీ. అది ఇంకా సస్పెన్స్ ఏం లేదు. మీకు మూవీ రాకముందు కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని పడిపోయింది. అలానే ఇక్కడ మూవీ చూడకముందు కూడా పోస్టర్స్లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని వచ్చేసింది, ట్రైలర్స్లో కూడా. సో డౌట్ లేదు, నెక్స్ట్ పార్ట్ అనేది వస్తుంది. 2025 ఇయర్ కూడా చెప్పేశారు. సో 2025కి ఆల్రెడీ వెయిట్ స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి. ఈ 4 సినిమాలు ఆడాలి. హనుమాన్ కూడా ఆడుద్ది. అన్ని సినిమాలు ఆడాలని కోరుకుందాం, కానీ హనుమాన్ మాత్రం ఖచ్చితంగా ఆడుద్ది, ఖచ్చితంగా ఆడాలి కూడా, ఆడిపియాలి జనం. ఎందుకంటే మన ఇండియన్ మైథలాజికల్ సూపర్ హీరోయిన్. బాలీవుడ్కి ఏమన్నా కనెక్ట్ అవుతుందంట సినిమా? ఎవరికి? బాలీవుడ్ హాలీవుడ్ ఇక దేశాలతో సంబంధం లేదు సార్. మార్వెల్ అవెంజర్స్ మనం చూస్తున్నాం కదా, ఇది కూడా అందరు చూస్తారు అంతే. ఖచ్చితంగా ఎవ్రీబడి విల్ బి కనెక్టెడ్ అంతే. సినిమా అయితే చాలా బాగుందండి. ప్రతి షాట్ మంచిగా ఉన్నాయి. అంటే ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ టు ద పాయింట్ వచ్చింది. అండ్ ఇన్ కంపారిజన్ టు ఆదిపురుష్ అయితే చాలా బాగా తీశారండి. ప్రతి ఒక్క షాట్ బాగుంది. ఆ విలేజ్ సెట్టింగ్ అంతా బాగుంది, అన్నీ బాగుందండి. నో నెగటివిటీ. ఇంకా ఈ అయోధ్య ఈ ఓపెనింగ్ అది ఉంది కాబట్టి ఇంకా చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది మూవీ. అంటే కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్ హిట్ అయింది కదా? పాన్ ఇండియా కాదు, ఇది పాన్ వరల్డే. ఇంకా వేరే ఇంకేం లేదు, ఆప్షన్ లేదు, సవాల్ లేదు. సంక్రాంతికి వస్తుంది కదా, మహేష్ బాబుతో పోటీగా మహేష్ బాబు గారిని కొడతా అంటారా? మహేష్ బాబు తోటి కంపారిజన్ లేదండి, చాలా మంచిగా ఉంది. అంటే మహేష్ బాబు ఆయన లెవెల్ వేరు, అంటే ఈ సినిమా లెవెల్ వేరు. రెండు అది చూడాలండి, ఇంకా చూసి మాత్రమే డిసైడ్ చేయగలుగుతాం. ఇదైతే చాలా బాగుంది. ఏమొచ్చిన హైలైట్స్ ఉంది సినిమాలో? సీన్స్ చాలా ఉన్నాయి. ప్లస్ బీజిఎం హైలైట్ అండి, చాలా బాగుంది. తేజ సజ్జకి పవర్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? హీరోకి పవర్స్ వస్తాయి కదా, ఎలా అనిపించింది? ఆ సీన్ కూడా హై వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందండి? అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలైట్, చాలా బాగుంది. కొత్తగా ఏమైనా అనిపించిందా మీకు? శ్రీ ఆంజనేయ సినిమాలో అనిపించిందా? కొత్తగా ఉంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కొత్తగా ఉంది. ప్లస్ కెమెరా అంతా
క్లైమాక్స్ చెప్తున్నా కదా, నార్త్ వచ్చేస్తారు ఆడియన్స్, వేరే లెవెల్. ఇట్లాంటి సినిమాస్ రావాలి. కొడతాడు ప్రశాంత్, కొట్టిండు యాక్చువల్లీ వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అన్న? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్తున్నా, ఇట్స్ బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ది సినిమా. వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అసలు వేరే లెవెల్. మనకి ఇంకో ప్రశాంత్ వర్మ, ఇంకో ప్రశాంత్ నీలే సినిమా అదిరింది. మన తెలుగు టాలీవుడ్ సినిమా ఇప్పుడు బాలీవుడ్కి ఎలా, మన టాలీవుడ్ ఎలా ఎదుగుతుందో ఇంకో సినిమా ఇది. అదిరిపోయింది సినిమా, మామూలుగా లేదు. సినిమాలో హైలైట్స్ ఏంటి సార్? సినిమా హైలైట్స్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, అలానే ఎంటర్టైన్మెంట్ ఉంది. హైలైట్స్ అసలు సినిమా మామూలు తేజ సజ్జా లాంటి హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా లేవు. అంటే సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి కదా, నిలబడతా అంటారా? చిన్న సినిమా వచ్చింది కదా. అసలు క్వశ్చనే లేదు, మిగతా నిలబడతాయో లేదో క్వశ్చన్ అడుక్కోవాలి. ఈ సినిమా ఖచ్చితంగా నిలబడుతుంది. ఓకే, మూవీ అయితే చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి సార్ సినిమాలో? హైలైట్స్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అండ్ తేజ సజ్జా పర్ఫార్మెన్స్, వరలక్ష్మి పర్ఫార్మెన్స్, డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. 2025లో మనకి ఇంకొక పండగ ఉంది. అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. కంపల్సరీ ఫ్యామిలీతోనే చూడాలి. పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అక్క చెల్లెల కాంబినేషన్ ఎలా ఉందన్న? చాలా సూపర్ ఉంది. అండ్ కామెడీ అయితే హైలైట్ ఉంది. జబర్దస్త్ వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు, యూట్యూబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. క్లైమాక్స్ సీన్ ఎలా కనిపించింది? సూపర్ ఎక్స్ట్రా. పార్ట్ 2 ఉందంటారా? కంపల్సరీ ఉంది. 2025 అస్సలు మిస్ అవ్వదు. ప్రశాంత్ వర్మతో అర్థమైపోయింది. క్లైమాక్స్ అయితే సూపర్ భయ్య, అసలు ఎక్స్ట్రాడినరీ. అలా సీట్లో మీరు కూర్చొని అట్టే ఉంటారు. సూపర్ భయ్య, ఎక్స్ట్రాడినరీ మూవీ. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి. జై హనుమాన్. చాలా మంది చిన్న సినిమా, తేజ సద్ద చిన్నోడు, ఏం తీస్తారులే సినిమా అనుకున్నారు. అన్నోళ్ళందరూ తెరిచిన ప్రతి నోరు మూసుకుంటుంది, చూపించిన ప్రతి వేలు ముచ్చుకుంటుంది. హనుమాన్ సినిమా ఇది ఇప్పుడు మొదలైంది 2025లో. జై హనుమాన్ ఇంకో సినిమా వస్తుంది, అది చూడండి. ఇంకా హాలీవుడ్ వాళ్ళు కాదు, ప్రపంచం మొత్తం చేతులెత్తి దండం పెడుతుంది తెలుగుడి సత్తాకి, సనాతన ధర్మానికి. ప్రతి ఒక్కరు లేచి సెల్యూట్ కొడతాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా బాగుంది సినిమా. మన సనాతన ధర్మాన్ని కాపాడేటట్టు ఉంది. అంటే ప్రతి సీను ఇక అంటే వస్తుంటే కదా, మైండ్ పోతుంది లోపల అన్నట్టు. నిజంగా చాలా బాగుంది. ఎక్కడ ఓవర్, అసలు ఎక్కడ కూడా ఓవర్ చేయలేదు. నీట్గా ఫస్ట్ ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ వరకు చాలా బాగా తీసారు సినిమాని. చాలా బాగుంది. జై శ్రీరామ్. సీరియస్గా చాలా బాగుంది. ఇట్లానే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నా. అది ప్రశాంత్ వర్మ అంటే, ఆయన డైరెక్టర్ అంటే. ఈ మధ్యకాలంలో ఎవరికో ఇంత మంచి సినిమాలు తీసుకోవాలి, ఇంత డిఫరెంట్ సినిమాలు తీసుకోవాలి ఎవరైనా ఉన్నారా? ప్రశాంత్ వర్మ బ్రో. ఎవరన్నారు చెప్తు బ్రో, జోక్స్ వద్దు. నిజంగా చాలా బాగుంది సినిమా. జై శ్రీరామ్ బ్రో. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, తప్పకుండా చూడాల్సిన సినిమాకి. అండ్ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసారు. నిజంగా ఒక గూస్ బంప్స్ అనిపించేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. ముగ్గురు మాత్రం వేరే లెవెల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఏం చెప్పలేకపోతున్నాం. ఆల్రెడీ థియేటర్లో ఒర్రి కొంత జై శ్రీరామ్ అంతే. సినిమా చూడండి తప్పకుండా. ఈ సంక్రాంతికి ఒక వేరే లెవెల్ మూవీ. ఆదిపురుషు కంటే బెటర్ మూవీ. బ్రో ఏం చెప్పమంటావు? అసలు ఇండియన్ సూపర్ మ్యాన్ ఎవరంటే హనుమంతుడు వాళ్ళు. ఆయన మీద వచ్చిన సినిమా అంటే ఇంకేం చెప్పమంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్ ½ ఎవరైనా సీట్లోంచి లేస్తే నా మీద ఉంటుంది. అంత గూస్ బంప్స్ వచ్చి, అంత బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ ఎలివేషన్ కానీ, ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క భక్తులు చూడాల్సిన సినిమా ఏదైనా అంటే హనుమాన్ అన్న. నిజంగా ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆ తేజ సజ్జా యాక్టింగ్ కానీ, ఆ సూపర్ పవర్స్ వచ్చే ముందు సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు. సినిమా ఏదైనా అది హనుమాన్ అనమాట. నిజంగా థియేటర్స్ తీయకుండా చాలా తక్కువ తొక్కేస్తున్నారు. కానీ ఏమాత్రం గుంటూరు కారం కొంచెం తగ్గినా కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి మామూలు వస్తుంది కాదన్న. పాన్ ఇండియా రేంజ్లో నార్త్లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయన్నమాట. ఆ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అలా ఉన్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సముద్రకాని యాక్టింగ్ కానీ, గెటప్ సీన్ కానీ చాలా అంటే చాలా మంది. ఆ ఒక్క తమ్ముడు రిలేషన్ మీద వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ, వరలక్ష్మి గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సత్య గారి కామెడీ అయితే చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటుంది. నిజంగా చాలా ప్రతి ఒక్క క్యారెక్టరు, ప్రతి ఒక్క వాళ్ళు సినిమాలో కంటెంట్లో భాగంగా ఉంటారనమాట. నిజంగా లాస్ట్లో ½ హనుమంతుడు బయటకు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కానీ నిజంగా షాక్ అవుతారు అనమాట. అంత విజువల్గా 50 కోట్లలో ఇంత బాగా తీయటం అనేది నేను చూడలేదు. 500 కోట్లు 400 కోట్లు పెట్టే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా దారుణంగా అవుతుంది. కానీ ఈ సినిమాకి ఒక 100 కోట్లు పెట్టింటే ఇంకా చాలా వండర్లు చేసేవాళ్ళు అనమాట. పార్ట్ 2 ఖచ్చితంగా 200 కోట్లతో ఖచ్చితంగా తీస్తారు, నో డౌట్ అనమాట.
2025లో వస్తుంది. మీరైతే వెయిట్ చేయండి. ఈ సినిమా అయితే ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. బ్రో ఎలా ఉంది హనుమాన్? చాలా బాగుంది బ్రో. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న అసలు మొత్తం చాలా బాగుంది. ప్రిన్సిపల్ అంటే అసలు హనుమంతుడు కళ్ళక్కడ చూపించాడు ప్రశాంత్ వర్మ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించాడు. అండ్ ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మనం సినిమాని పోవడం కంటే ముందు ప్రశాంత్ వర్మని పోవడం ఆ ఐడియాకి, ఎందుకంటే అది యూనిక్ ఐడియా, అసలు ఎవరికి రానంత ఐడియా అన్నట్టు చాలా బాగా సార్. లాజిక్ కూడా మిస్ కాకుండా చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా తీశాడు. అది క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ 10 minutes గూస్ బంప్స్ అంట కదా. క్లైమాక్స్ 20 minutes మామూలుగా లిటరల్లీ మనకి క్లైమాక్స్లో హనుమాన్ చాలీసా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు మనకి తెలియకుండా మనమే హనుమాన్ చాలీసా పడేస్తాం. అంత విజువల్ వండర్గా ఉంది సినిమా మాత్రం. సంక్రాంతికి మాత్రం మంచి సినిమాతో ఓపెన్ అయింది. సంక్రాంతి పండగ అయితే మాత్రం ఇదన్నా సినిమా అంటే మైథలాజికల్ కాన్సెప్ట్ని తీసుకొని ఇప్పుడు ప్రజలు ట్రెండ్ అవుతున్న సూపర్ హీరో కాన్సెప్ట్ తోటి పర్ఫెక్ట్ లేస్తున్నాడు. ప్రమోట్ చేయాలని చెప్పేసి అన్నారు. ఓపెన్ చేస్తారు.